హాయ్ అండి, అందరికీ నా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది బీట్రూట్ జ్యూస్ అనేది డైలీ ఒక 15 రోజులు తాగామంటే హిమోగ్లోబిన్ అనేది మనకి చాలా పడుతుంది. ఇలా డైలీ చేసుకుని మనం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది రెండు కలిపి నేను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా 2 క్యారెట్లు, అలాగే 2 బీట్రూట్లు, నేను అలాగే 2 నిమ్మకాయలు, అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుని ముందుగా బీట్రూట్ అనేది పైన తొక్క అనేది పీల్ చేసేస్తున్నాను. ఇలా 2 చివర మొదల 2 కట్ చేసేస్తే మనకి తొక్క అనేది తీసుకోవటానికి చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా నేను మొత్తం కూడా బీట్రూట్ మీద ఉన్న తొక్కు తీసేసి నీట్గా కడిగి తీసుకుంటున్నాను. అలాగే చూడండి, ఈ విధంగా మొత్తం క్యారెట్ కూడా చివర మొదల 2 తీసేసి క్యారెట్ కూడా పీల్ చేసేస్తున్నాను. ఇలా పీల్ చేసి 2 కూడా చక్కగా వాష్ చేసేసి తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్, అలాగే లెమన్ జ్యూస్ కూడా నేను 2 లెమన్స్ జ్యూస్ తీసేసి అలాగే బెల్లం కూడా తీసుకున్నాను. అలా ఇక జ్యూసర్ ఒకటి తీసుకుని జ్యూసర్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్, అలాగే బెల్లం తురుము కొంచెం, అలాగే లెమన్ వాటర్ కూడా. మనకి ఈ జ్యూస్ అనేది చాలా మంచిదండి. లెమన్ కూడా వేస్తున్నాం కదా, సి విటమిన్, అలాగే బెల్లము ఐరన్, అలాగే బీట్రూట్, క్యారెట్ అనేది మనకి హిమోగ్లోబిన్ బాగా ఇస్తుంది. ఆడపిల్లలకు కానీ ఇంట్లో బ్లడ్ తక్కువైనప్పుడు కానీ జ్యూస్ ఇలా తాగితే చాలా మంచిది. చూడండి, ఈ విధంగా నేనైతే జ్యూస్ లాగా చేసేసాను. మెత్తగా ఈ విధంగా చేసేసి దీంట్లో మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇలా జల్లెడ లాంటిది తీసుకుని ఫిల్టర్ చేసుకోవటమేనండి ఒక గిన్నెలోకి. చూడండి, మనకి పైన ఆ పిప్పంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసి మళ్ళీ జ్యూసర్లో వేసేసి మిక్స్ చేస్తే కనుక మళ్ళీ మనకి బీట్రూట్ జ్యూస్ అనేది చక్కగా అంతా కూడా వస్తుంది. చూడండి, చాలా మంచిదండి బీట్రూట్ జ్యూస్ అనేది. ఈ విధంగా 1-2 సార్లు దాన్ని పిండుకుని ఒక బౌల్లోకి అయితే జ్యూస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా కొంచెం ఉన్నాయి కదా, మొత్తం కూడా జ్యూస్ చేసేసి చూపిస్తాను. ఈ విధంగా మొత్తం నేను జ్యూస్ అనేది రెడీ చేశాను. హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ లేని వాళ్ళకి రోజు ఒక 15 రోజులైనా ఇలా జ్యూస్ తాగారంటే బ్లడ్ అనేది మనకి వచ్చేస్తుంది. డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. సి విటమిన్, లెమన్, బీట్రూట్, క్యారెట్ తాగటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎదిగే పిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.